హాయ్ అండి. ఈరోజైతే పచ్చి రొయ్యలు క్లీన్ చేస్తాం చూసుకుందాం. సో, పచ్చి రొయ్యలు అయితే కవర్‌లో తెచ్చేసా. సో, ఇవి అయితే చాలా స్లోగా తీశాననమాట. అంటే వీడియో తీసినప్పుడు వాళ్ళు ఫాస్ట్‌గానే తీసేశారు. మీకు అర్థం అవ్వడం కోసం చాలా స్లోగా తీశాను. తల ఉంటుంది కదా! దాని కింద కొంచెం తీసేస్తే తర్వాత వెనక తోక పట్టుకొని లాగితే ఈజీగా వచ్చేస్తుంది. అదిగో తోక పట్టుకొని లాగా. తర్వాత తల అక్కడి వరకు తీసేశారు. అలా కాకుండా మనం ముందు తల తీసుకొని తర్వాత కూడా కింద పార్ట్ తీసుకోవచ్చు. సో, ఒకటైతే ఇలా చూపించాను, ఒకటైతే అలా చూపించాను. ఎలా అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా ఈజీనే. సో, ఇందులో అయితే చూడండి ఫస్ట్ తల తీసేస్తున్నారు. తల తీసేసిన తర్వాత దాని కింద కొంచెం ఇలా ఓపెన్ చేసుకొని వెనక తోకతో లాగితే ఈజీగా వచ్చేస్తుందనమాట. చాలా స్లోగా తీశాను ఈజీగా అర్థం అవ్వడం కోసం. సో, ఇవైతే ఇలా తీసేసుకున్న తర్వాత మొత్తం వాటర్ పెట్టి మంచిగా ఒక 4-5 టైమ్స్ నీట్గా కడిగేసుకొని కొంచెం పసుపు అలా వేసి కడిగేసుకొని తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు పెట్టి మనం స్టోర్ చేసుకోవచ్చు. అది స్టోర్ చేసుకున్నప్పుడు మనం ఇన్స్టెంట్‌గానే వండుకోవచ్చు. లేదంటే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు. నేనైతే 2 కర్రీస్ చేసుకున్నాను. కొంచెం ఫ్రై, కొంచెం కర్రీ చేసుకున్నాను. సో, రొయ్యలు కర్రీ అయితే ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి ఛానల్‌లో చూడండి. కింద లింక్ కూడా పెడతాను. సో, ఇలా మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా ఆగుతాయి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే. సో, కొంచెం ఫ్రై అండ్ కొంచెం కర్రీ దగ్గరికి వండేసుకున్నాను.